నా భయం ఏంటంటే దావోస్ టైప్లో తాడేపల్లిస్ అని ఒక సెట్టింగ్ చేసి మళ్ళీ ఏదైనా ఇన్వెస్టర్ సమ్మిట్ పెడతాడో నాకు భయం వేస్తుంది. దయచేసి ఉమేష్ చంద్ర గారికి ఏంటంటే ఆయన ఎందుకు దావోస్ వెళ్ళాడు అని చెప్పేసి వెళ్ళలేదని మీరు పెట్టమాకండి మీటింగ్. మళ్ళీ ఆయన ఉత్తేజితులై సెట్టింగ్లు వేస్తే ఇబ్బంది ఎవరికైనా. కానీ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ దావోస్ వెళ్ళి దాదాపుగా ఒక 36,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చింది. కర్ణాటక వాళ్ళు వెళ్ళి 22,000 కోట్ల చిల్లర తీసుకొచ్చారు. తెలంగాణ వాళ్ళు ఎవరి దగ్గర తీసుకొచ్చారు? అదానీ దగ్గర తీసుకొచ్చారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చిటికేసి ఒక ఫోన్ కాల్ కొడితే అదానీ గారు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని వచ్చి గన్నవరం తాడేపల్లికి వెళ్ళి అగ్రిమెంట్లు చేసుకుని వెళ్తాడు. అంతటి కెపాసిటీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ వెళ్ళాల్సిన పనే ఉంది. ఆయన ఇక్కడే పెడతాడు. అటువంటి ఆ చాప్టర్ని అక్కడితో వదిలేస్తే రెండవ అంశం, ఈ 3 రాజధానుల ప్రకటన చేయటం మూలాన జరిగినటువంటి పారిశ్రామికంగా జరిగినటువంటి కష్ట నష్టాలు ఏంటి అనేటట్టయితే ముఖ్యంగా అగ్రో బేస్డ్ ఎకానమీ మన ఆంధ్రప్రదేశ్ది. ఇక్కడ కావాల్సింది ఏంటంటే భారీ పరిశ్రమలతో పాటు దానికన్నా కూడా ప్రాధాన్యత ఇవ్వవలసింది ఏంటంటే ఎంఎస్ఎంఈ సెక్టార్. అటువంటి ఎంఎస్ఎంఈ సెక్టార్ని డెవలప్ చేయడం కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమైనా ఉన్నాయంటే అవి శూన్యమనే చెప్పాలి. మాది గుంటూరు. మా గుంటూరు ప్రాంతంలో దాదాపుగా 100 పైన స్పిన్నింగ్ మిల్లులు ఉన్నాయి, టెక్స్టైల్ ఇండస్ట్రీ. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఇండస్ట్రీకి కూడా, ఎస్పెషల్ మా టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి పవర్ సబ్సిడీలు కానీ ఇంట్రెస్ట్ సబ్సిడీలు కానీ ఎటువంటివి కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు గురి చేస్తూ ఉన్నాయి. ఎవరన్నా సరే, ముఖ్యంగా మా గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గారిని, ఆయన కూడా ఒక స్పిన్నింగ్ మిల్లు ఉంటే నీ సబ్సిడీలన్నీ కూడా క్లియర్ చేస్తాను రా అని చెప్పి ఆయన బొట్టలు వేసుకుని వెళ్ళాడు. కానీ పాపం ఆయన కూడా మోసపోయాడు. ఈరోజు గుజరాత్లో ఉన్నటువంటి టెక్స్టైల్ ఇండస్ట్రీ అక్కడ సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. కారణం ఏంటంటే అక్కడ ప్రభుత్వం వాటికి ఇవ్వాల్సినటువంటి సబ్సిడీలన్నీ కూడా ఇన్ టైంలో ఇవ్వటం వలన గ్లోబల్ మార్కెట్ బాగోలేకపోయినప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో స్పందించబట్టి అక్కడ ఇండస్ట్రీ నడుస్తూ ఉంది. మరి అదే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో లేక ఈరోజు గుంటూరులో ఉన్నటువంటి టెక్స్టైల్ మిల్లులు అన్నీ కూడా మూతపడిపోయినాయి. కొంతమంది పారిశ్రామికవేత్తలు మరి ఊళ్ళు వదిలిపెట్టి తట్టాపుట్టా సర్దుకునేటటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మా గుంటూరు జిల్లా దాటి కొద్ది ముందుకెళ్తే మరి గ్రానైట్ ఇండస్ట్రీ మొత్తం ఎంటైర్ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి గ్రానైట్ ఇండస్ట్రీ మొత్తం కూడా మూతపడేటటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో పరిశ్రమలు స్థాపించడానికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ప్రభుత్వం నుంచి రావాలి. ముఖ్యంగా కొద్ది విషయాంతరం అయినప్పటికీ కూడా ప్రముఖమైనటువంటి రాజకీయ పార్టీల నేతలందరూ కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి, ముఖ్యంగా గత వారం రోజుల కిందట పేపర్లో చూసాం మనం, ధర్మేంద్ర ప్రధాన్ గారు చెప్పారు కాకినాడ ప్రాంతంలో మరి ఓఎన్జీసీ ఆధ్వర్యంలో కొత్తగా గ్యాస్ నిక్షేపాలు కమర్షియల్ ప్రొడక్షన్కి వచ్చినాయి అని చెప్పేసి 12th ఫైనాన్స్ కమిషన్ చెప్పింది. స్థానికంగా లభ్యమయ్యేటటువంటి గ్యాసు చమురుకు సంబంధించి 50% ఆఫ్ ప్రాఫిట్ పెట్రోలియం స్థానిక రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి అని. అదే టైంలో గుజరాత్లో అప్పటి ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన చెప్పింది ఏంటంటే గుజరాత్లో లభ్యమయ్యేటటువంటి ఎంటైర్ గ్యాస్ పెట్రోలియం పూర్తిగా మా రాష్ట్ర ప్రభుత్వానికే చెందాలని చెప్పి ఆయన ఇచ్చినటువంటి మాటలు కూడా ఆన్ రికార్డు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో మరి ఈరోజు టోటల్ గ్యాస్ ప్రొడక్షన్లో నియర్లీ 40% ఒక కేజీ బేసిన్లో వస్తుంది. కాబట్టి అక్కడ లభ్యమయ్యేటటువంటి గ్యాస్ని మనకి స్థానికంగా ఏర్పాటు చేస్తున్నటువంటి పరిశ్రమలకి ప్రాధాన్యత ఇస్తూ వాటికి ఇవ్వాలి అని చెప్పేసి ప్రధానమైనటువంటి డిమాండ్ ఈరోజు మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ చూస్తున్న గ్యాస్ బేస్డ్ పవర్ ప్లాంట్స్ చాలా కూడా మూతపడిపోయినటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయ పార్టీలన్నిటి కూడా దయచేసి 12th ఫైనాన్స్ కమిషన్లో వీటికి సంబంధించినటువంటి రికమెండేషన్స్ ఏ ఉన్నాయో వాటిని అమలుపరిచే విధంగా మరి మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి కార్యాచరణ తీసుకోవాలని కోరుతున్నాం. ముఖ్యంగా రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తీవ్రమైనటువంటి ఆర్థిక లోటుతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఈ రాష్ట్రానికి ఆ గ్యాస్ నిక్షేపాల్లో మనకు కనుక సముచితమైనటువంటి వాటా వచ్చినట్టయితే ఈ ఆర్థిక లోటును భర్తీ చేసుకునే అవకాశం ఉంది. పరిశ్రమలకు కూడా చౌకగా మనం పవర్ని ఇచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఈ సమావేశంలో మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి ఆర్గనైజర్స్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. Like and subscribe Eagle Media Works.